4000. లేదు లేదు, ఈ పిల్లకు 3000 ఇచ్చేది. ఇస్తే 4000, లేదంటే నా గొర్రె పిల్ల నాకు ఇచ్చేయ్. చాలేమ్మా. ఓకే ఓకే. తీసుకోమ్మా, భలే మొండి దానిలాగా ఉన్నావే. ఇది వ్యాపారం. భలే మొండిది లాగుందే. బావా, మన గొర్రె పిల్ల ఒకటి కనిపించడం లేదు బావా. తోడేళ్ళు ఎక్కువ అయిపోయినాయింది. నెలకి 6 నెలలకి గొర్రె పిల్లలన్నీ మిస్ అయిపోతున్నాయి. సరే నువ్వు ఇంటికి రా, నేను పోయి ఎతికి పట్టుకొస్తా. అమ్మా, నాన్నకు బాలేదు, హాస్పిటల్ కి డబ్బులు కావాలన్నావు కదా. అవును బంగారు తల్లి, 4000 సర్దాను, రేపు ఫోన్ పే చేస్తా, తీసుకో. రేపు పొద్దునే ఫోన్ పే చేసేయమ్మా. నా కూతురు బంగారు. ఆ తోడేళ్ళు అమ్మేనా? అమ్మా అమ్మా, చల్లగుండమ్మా, చల్లగుండండి అయ్యా, చల్లగుండమ్మా అయ్యా. ఏయ్, అడుక్కునే పని తప్ప ఇంకేం పని లేదారా మీకే? బిచ్చగాళ్ళు ఎక్కువైపోయారు. క్షమించండి అయ్యా. మీకు ఇష్టం ఉంటే తోచినంత సాయం చేయండి, లేకుంటే మీ దారిని మీరు వెళ్ళండి. ఈ బిచ్చగాళ్ళు అడుక్కోవడానికి బాగా అలవాటు పడిపోయారు మేడం. ఆ మాటకొస్తే ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ అడుక్కునే వాళ్ళే. ఏం మాట్లాడుతున్నారు మేడం? ఏమీ లేని వాళ్ళు అడుక్కుంటే బిచ్చం, పేదోళ్ళు అడుక్కుంటే సహాయం, ధనవంతులు అడుక్కుంటే చందా, కోటీశ్వరులు అడుక్కుంటే డొనేషన్, గవర్నమెంట్ అడుక్కుంటే ట్యాక్సులు, జిఎస్టీలు. అయ్యా, రాజకీయ నాయకులు అడుక్కుంటే ఓట్లు. ఇట్లా ప్రతి ఒక్కరూ అడుక్కుంటారయ్యా. మీరు కూడా ఆ తల్లి దగ్గరకు అడుక్కోవడానికే వచ్చారయ్యా. ఒంట్లో అస్సలు బాలేదే, వంట చెయ్యలేకున్నా, బావ నన్ను పట్టించుకోలేదే. ఏయ్, స్నానానికి నీళ్ళు కాగాయా? బావా, తలనొప్పిగా ఉంది బావా, బయటికి. నీళ్ళు తాగు, తగ్గిపోతుంది. బావా, నీరసంగా ఉంది బావా, బయటికి. నీళ్ళు తాగు, తగ్గిపోతుంది. తిప్పింది చాలు గాని ఆకలి అవుతుంది, అన్నం పెట్టుకురా. నీళ్లు తిని నీళ్లు తాగు బావా, ఆకలి తగ్గిపోతుంది. నీళ్ళు తిని నీళ్ళు తాగాల? అమ్మా, ఆకలి అవుతుంది. కడుపులో ఆకలే ఉంది, ప్లేటులో నీళ్ళే ఉన్నాయి, నా మీద కోపం పొంగి వంటే చేయనన్నావే. వెళ్దాం పాదా రెస్టారెంట్ కి, తిందాం పాదా బిర్యానీ, కడుపు నిండా తినిపిస్తా, కోపడకే. వెళ్దాం పద బావ రెస్టారెంట్ కి, తిందాం పద బావ బిర్యానీ, ఈరోజు ఎంజాయ్. అల్లుడు గారు. అత్తయ్య, బాగున్నారా? వస్తున్నట్టు ఒక మాట కూడా చెప్పలేదు. వస్తున్నట్టు ఒక మాట కూడా చెప్పలేదు కదమ్మా. బాగున్నారా అత్తయ్య? ఎప్పుడొచ్చారు? బాగున్నాను తల్లి, ఇప్పుడే వచ్చానమ్మా. కాలేజీకి వెళ్తున్నావా? వెళ్ళమ్మా, వెళ్ళు. వెళ్ళొస్తా అన్నయ్య. సరేమా. అవును అల్లుడు గారు, నేను పోయినసారి వచ్చినప్పుడు మీ చెల్లెలు అన్ని సగం సగం బట్టలు వేసుకొని కాలేజీకి వెళ్ళేది. జీన్సులు, స్కర్టులు, స్లీవ్లెస్లు. మరి ఇంత మార్పు, ఇంత పద్ధతి, ఇంత సంస్కారం ఎలా అల్లుడు గారు? ఓ అదా, అదంతా చలి నేర్పించిన సంస్కారం అత్తయ్య గారు. ఎలా? అవునమ్మా, ఇందాక పద్ధతిగా చేతులు కట్టుకొని బాగున్నారా అని అడిగింది గుర్తుందా? బాగున్నారా అత్తయ్య? ఎప్పుడొచ్చారు? చలికి తట్టుకోలేక ఇలా పద్ధతిగా చేతులు కట్టుకుంది. బావా తిన్నామా? ఓ అమ్మ తిన్నామా? అందరూ రండి రండి తిందాం. అల్లుడు గారు, నా కూతురు 10 వరకు అన్ని సీరియల్ చూసి కానీ అన్నం తినదు. అలాంటిది 7కే తింటుంది. ఇది కళా నిజమా?
ఇదంతా నిజమే అత్తయ్య గారు. చలికి వేడివేడిగా తినాలని అందరూ త్వరగా తినేస్తారు అత్తయ్య గారు. ఆ? ఆ ఇదంతా చలి నేర్పించిన సంస్కారం అమ్మా. అత్తయ్య గారు మీకు దుప్పటి కావాలా కమ్మలు కావాలా అత్తయ్య గారు? ఆ, ఇదేంటి అల్లుడు గారు, మీరు వెబ్ సిరీస్లు సినిమాలు చూసి కానీ ఏ 1 గంటకో 2 గంటలకో నిద్రపోతారు కదా, అప్పుడే నిద్రపోతారా? చలి కదా అత్తయ్య గారు, త్వరగా ముసుగు కప్పుకొని పడుకోవాల్సిందే. ఓయమ్మో, ఇది కూడా చలి నేర్పించి పెట్టిన సంస్కారమేనా అల్లుడు గారు? అలాగే అనుకోండి అత్తయ్య గారు. ఓయమ్మో ఓయబ్బో, వస్తే వచ్చింది కానీ చలికాలం ఈ కొంపని సంస్కారవంతుల కొంపలాగా మార్చేసిందాయే.